గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఈ వారం మన గెస్ట్ కూకట్పల్లి కోర్టులో అత్యధిక కేసులు ఫైల్ చేసిన ఉమెన్ అడ్వకేట్. మీరు కూకట్పల్లి కోర్టులో ఫస్ట్ ఫైల్ చేసిన కేసు ఏంటంటే వర్క్ చేసే ఎంప్లాయీస్ కొంత వెస్ట్రన్ కల్చర్ని కానీ పిల్లల పరిస్థితి ఏంటండి? ఫాదర్కి పిల్లల్ని చూపించడానికి కూడా ఇష్టపడరండి. ఒకవేళ అయిన తర్వాత మెయింటెనెన్స్ సింగిల్ పేమెంటా లేదంటే సెటిల్మెంట్? సింగిల్ పేమెంట్ అనేది అలిమోని అంటామండి దాన్ని. ఆ విధంగా మీరేమో కేసు చెప్పగలరా? సింగిల్గా పింఛన్ డబ్బులు ఒక 80 lakh రూపీ అలిమోని పే చేసే కెపాసిటీ ఈ అమ్మాయి అడిగిన దాంట్లో. భార్య భర్తలు విడిపోవడానికి ప్రధాన కారణం ఇగోవా? ఇప్పుడు ఈ డేస్లో పేషెన్స్ లెవెల్ చాలా తగ్గిపోయిందండి. భర్త వేధింపులతో కేసులు మీ దగ్గరకు వస్తుంటాయి, కానీ భార్య వేధింపులతో కూడా కొన్ని కేసులు ఉంటాయి. యాక్చువల్గా హస్బెండ్ హెరాస్మెంట్ కనిపించదు, చెప్పుకోలేరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వైఫ్. కూకట్పల్లి కోర్టు ఎన్నికల్లో పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు? మీకే ఓటేయాలి మీ అడుగు. కూకట్పల్లి కోర్టు ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ నన్ను వెల్కమ్ టు లైట్స్ ఆప్. ఈ వారం మన గెస్ట్ కూకట్పల్లి కోర్టులో అత్యధిక కేసులు ఫైల్ చేసిన ఉమెన్ అడ్వకేట్. పేరు కె కృష్ణవేణి గారు, అడ్వకేట్, కూకట్పల్లి. కృష్ణవేణి గారి దగ్గరికి ఎందుకు అన్ని కేసులు వస్తాయంటే బాధితుల పక్షాన్ని నిలబడతారని. ఒకవేళ డౌరీ కేసులైనా, లేదు అత్తగా కోడలు వేధించినా, కోడల్ని అత్త వేధించినా, అటువంటి కేసులు కృష్ణవేణి గారి దగ్గరికి వెళ్తే తొందరగా తమకు న్యాయం జరుగుతుందని చాలామంది భావిస్తారు. సాధారణంగా కొంతమంది అడ్వకేట్లు కేసు నమోదు చేసిన తర్వాత, కేసు ఫైల్ చేసిన తర్వాత వేరే వేరే కేసుల్లో బిజీగా ఉండడం వల్ల కొంచెం పక్కన వెళ్తారు. కానీ కృష్ణవేణి గారి దగ్గరికి ఒక కేసు వచ్చిందంటే ఆ ఫాలోఅప్ అనేది కంటిన్యూగా ఉంటుంది కాబట్టి తొందరగా ఆ కేసుల్లో న్యాయం వస్తుందని కొంతమంది భావిస్తారు. అది డైవర్స్ అవ్వచ్చు, లేదా ఇంకో వేరే మీద అవ్వచ్చు. అటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాం. సాధారణంగా అత్తని కోడలు వేధించిన, కోడని అత్తలు వేధించిన, లేదా భర్తని భార్య వేధించిన, భార్యలు భర్తను వేధించిన ఏ విధంగా నమోదు చేయాలి? ఒకవేళ భార్య భర్తల మధ్యన విభేదాలు వస్తే, ఒకవేళ డైవర్స్ తీసుకుంటే భరణం కింద భార్యకి ఎంత రావచ్చు? అది ఒకవేళ భరణం కావాలనుకుంటే ఎంతకాలం టైం పడుతుంది? అటువంటి కేసులు ఏ విధంగా ఫైల్ చేయాలి, ఎవరిని సంప్రదించాలనే విషయాన్ని కృష్ణవేణి గారి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. కె కృష్ణవేణి గారు, అడ్వకేట్, కూకట్పల్లి కోర్టు. అవును సార్. కూకట్పల్లి కోర్టులో ఎక్కువ కేసులు ఫైల్ చేసిన వాటిలో మీరు నెంబర్ 1 కనిపిస్తారు. అవునండి. అంటే దానికి మా సర్వేలో రీసెర్చ్లో ఏమొచ్చిందంటే ఎక్కువగా క్లయింట్ పక్షాన్ని నిలబడతారని. ఏదో కేసు ఫైల్ చేయడం కాకుండా వాళ్ళకి ఏదో జడ్జిమెంట్ తొందరగా రావాలి అంటే ప్లస్ ఆర్ మైనస్ అన్నది మీ ఇంటెన్షన్ కాబట్టి ఎక్కువ మంది మీకు సంప్రదించడం, మీరు కేసు ఫైల్ చేయడం చేస్తుంటారు. మీ దగ్గర వచ్చిన కేసులో అది డైవర్స్ అవ్వచ్చు, లేదా రీయూనియన్ అవ్వచ్చు, ఏదైనా సరే తొందరగా కంక్లూడ్ అవుతుంటుంది. ఆ విధంగా చేసిన కేసుల్లో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు ఏంటి? ఒకవేళ భార్య భర్త వేధింపులు తట్టుకోలేక డైవర్స్ కావాలంటే ఏం చేయాలి? కొన్నిసార్లు భార్యలే భర్తలు వేధిస్తుంటారు, వాళ్ళు ఏం చేయాలి? అత్త వేధింపులు తట్టుకోలేక కోడలు ఏం చేయాలి? కోడలు వేధింపులు తట్టుకోలేక అత్త మామూలు ఏం చేయాలి? ఎలా పరిష్కారం అంటే కోర్టుకి వెళ్ళాలా, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా, ఏ విధంగా వెళ్ళాలి? దాంతోపాటు ఇప్పుడు జరగబోయే కూకట్పల్లి కోర్టు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది. మీ లక్ష్యం ఏంటి? మీకే ఎందుకు గెలిపించాలి కూకట్పల్లి కోర్టులో? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు కె కృష్ణవేణి గారు అడ్వకేట్ అవ్వడానికి బై ఛాన్సా, బై చాయిసా? బై ఛాన్స్ ఏం కాదండి. ఈ ప్రొఫెషన్ అంటే నాకు చాలా ఇష్టం, నేను ప్యాషన్ కూడా. చాయిసే, డెఫినెట్గా చాయిసే. అండ్ ఒక సర్వీస్ చేయాలి, సొసైటీకి సర్వీస్ అందించాలి. క్లయింట్స్ని కూడా అండి నా దగ్గరికి వస్తారు, డిస్ప్యూట్స్తో వస్తారు, మ్యారిటల్ డిస్ప్యూట్స్తో. నేను మ్యాక్సిమం టైం వాళ్ళది వింటాను. విని యాక్చువల్గా వాళ్ళకి ప్రాబ్లం తెలుసుకుంటాను, వాళ్ళకి ఏం కావాలో దాని అకార్డింగ్లీ నేను వర్క్ చేస్తాను, సొల్యూషన్ ఓరియంటెడ్గా నేను ఉంటాను. అండ్ వాళ్ళతో కంటిన్యూస్ ఫాలో అప్ అండి, వాళ్ళకి ఎక్కడ కూడా గ్యాప్ ఉండదు. వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఐఎమ్ ఆల్వేస్ రీచబుల్. నేను ఎప్పుడు వాళ్ళకి రీచబుల్లో ఉంటాను. అండ్ ఏ డౌట్ వచ్చినా కూడా నేను అది క్లారిఫై చేయడానికి నేను రెడీగా ఉంటాను.
అండ్ అన్నెసెసరీ అడ్జస్ట్మెంట్స్ కోర్టులో కూడా నేను అవాయిడ్ చేసి వాళ్ళకి ఆ టైం స్పాన్ ఎవరిది ఇప్పుడు వాళ్ళకైనా టైమే కోర్టు టైం కూడా వేస్ట్ చేయకుండా అడ్జస్ట్మెంట్స్ అన్నెసెసరీగా తీసుకోకుండా నేను కేసుని ముందుకు తీసుకెళ్తానండి. ఎస్, నేను వాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని దాని పరంగా నేను వర్క్ చేస్తాను. ఓకే, మీరు ప్రొఫెషన్ గురించి వెళ్ళే ముందు ఒకసారి కామర్స్ బీకామ్ మీద చదివిన మీరు అవును సార్. లా వైపు ఎందుకు రావాలనుకున్నారు? ఎందుకు రావాలనుకున్నారు చెప్పే ముందు ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అమ్మా నాన్న ఈ ప్రొఫెషన్కి రావాలని ఒక ప్రధాన కారణం ఏముంది? మా పేరెంట్స్ వీఆర్ ఫ్రమ్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. పేరెంట్స్ నాట్ వెరీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఏం కాదు. దే ఆర్ బేసిక్గా మేము 6 మెంబర్స్ అండి, సిబ్లింగ్స్ అంతా. అండ్ నేను బీకామ్ చేసి ఆ తర్వాత ఎంబీఏ చేసి నాకు లా పట్ల కొంచెం ఇంట్రెస్ట్ ఉండి ప్యాషన్ ఉండి సర్వీస్ ఇవ్వాలి సొసైటీకి అంటే ఇదొకటే ఆప్షన్ అని నేను అనుకుని ఇందులోకి రావాల్సి ఉందండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేను వేరియస్ సెక్టార్స్లో ఈ ప్రాక్టీస్ చేయకముందు నేను వర్క్ చేశానండి. నేను అప్పట్లో సత్యం గ్రూప్ ఉండేది, సత్యం గ్రూప్కి వర్క్ చేశాను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత. ఆ తర్వాత బ్యాంకింగ్ సెక్టార్కి నేను ఆల్మోస్ట్ 8 years వర్క్ చేశాను. అండ్ ఆ తర్వాత లా చేసి ప్రాక్టీసింగ్ స్టార్ట్ చేసినానండి. మీ బ్యాచ్మేట్ ఏకే మహంతి గారు, ఆయనతో రిలేషన్ ఎలాగ ఉంది ఇప్పటికి? ఆ, వాళ్ళు ఎవరి ప్రొఫెషన్స్లో వాళ్ళు బిజీ అండి. ఎస్, అప్పుడు మీకు కూడా తెలుసు, మీరు షూట్ చేయడానికి వచ్చారనుకుంటాం. మా ఎగ్జామ్స్ అవుతున్నాయి అప్పుడు, లా ఎగ్జామ్స్. పడాల రామారెడ్డి కాలేజ్. మాకు అక్కడ సెంటర్ పడింది. హీ వాజ్ అన్ క్లాస్మేట్ అండి, డీజీపీ మొహంతి గారు. హీ వాజ్ పర్సూయింగ్ లా. అప్పుడు ఆయన ఎగ్జామ్స్ రాయడానికి వచ్చినప్పుడు తమరు షూట్ చేయడానికి వచ్చారు. ఓకే, మీరు మరి లా చేస్తూనే ఒకవైపు ఐసిఐసిఐ బ్యాంకులో కూడా జాబ్ చేసినట్లు ఉన్నారు. అంటే నేను స్పెషల్గా పర్మిషన్ తీసుకున్నానండి. మహాత్మా గాంధీ లా కాలేజ్ నుంచి నేను లా చేశాను. అప్పుడు ఐ వాజ్ వర్కింగ్, నేను బ్యాంకింగ్ సెక్టర్లో బ్యాంకింగ్ ఆపరేషన్స్లో వర్క్ చేస్తున్నాను. నాకు ఇది ప్యాషన్ ఉండి నేను కాలేజ్ నుంచి నేను స్పెషల్గా పర్మిషన్ రిక్వెస్ట్ పెట్టుకుని అత్యవసరం ఉన్న క్లాసెసే నేను నా జాబ్లో నేను లీవ్స్ తీసుకొని అటెండ్ అయ్యి అత్యవసరం ఉన్న క్లాసెస్ని అటెండ్ అవుతూ ఎగ్జామ్స్ రాసి లాని కంప్లీట్ చేసినానండి. సైమల్టేనియస్గా జరిగింది. ఆ తర్వాత లా కంప్లీట్ అవ్వకముందే నేను జాబ్ రిజైన్ చేశాను. ఒక 3-4 years బ్రేక్ వచ్చిందండి. నాకు ఫ్యామిలీ మా బాబు చిన్నగా ఉండి దెన్ ఐ టుక్ బ్రేక్. ఎనీ ఫీమేల్ ఈ ఫేజ్ ఉంటుంది, బ్రేక్ అనేది ఏ ఉమెన్కైనా అది కామన్. ఆ తర్వాత నేను కోర్ ప్రాక్టీసింగ్లోకి వచ్చాను. కుకట్పల్లి కోర్టులో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశాను. మీకు సీనియర్ ఎవరండి? నేను సెల్ఫ్ ప్రాక్టీసే చేశానండి. మోస్ట్లీ చేస్తూనే అన్నీ నేర్చుకోవడం జరిగింది చెప్పాలంటే. సాధారణంగా అడ్వకేట్ అవగానే 3 రకాలుగా ఆలోచిస్తారట. ఒకరు కమర్షియల్గా, ఒకరు సర్వీస్ మోటో, ఇంకోటి ప్రొఫెషనల్గా. ఈ మూడిట్లో మీరు ఏది తీసుకున్నారు? సర్వీస్ మోటోనేనండి. నా ప్యాషన్ కూడా, నేను జాబ్ వదిలేసి ఐ వాజ్ ఎర్నింగ్ గుడ్ ప్రయర్ టు దిస్. నేను జాబ్ వదిలేసి సర్వీస్ మోటోతోనే నేను ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను. ఇప్పుడు అన్ని రకాల క్లయింట్స్ ఉంటారండి. ఫీజెస్ ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు, ఇచ్చుకోలేని వాళ్ళు ఉంటారు. అందరికీ నేను సర్వీస్ ఓరియంటెడ్గానే వర్క్ చేస్తానండి. ఎందుకంటే మా దగ్గరికి వచ్చే క్లయింట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్తోనే మమ్మల్ని రీచ్ అవుతారు. అది మెంటల్ ట్రామాకి వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యే మా దగ్గరికి రీచ్ అవుతారండి. అది మ్యారిటల్ డిస్ప్యూట్ కానివ్వండి, ఇంకేదైనా సివిల్ డిస్ప్యూట్ కానివ్వండి, అదంతా వాళ్ళు ఒక స్ట్రెస్, ఒక ట్రామాతో మా దగ్గరికి వస్తారు. వాళ్ళ యాక్చువల్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని వాళ్ళకి ఎంతవరకు సర్వీస్ మేము మ్యాక్సిమం ఇవ్వగలిగి వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ రిజల్యూషన్ ఇవ్వడానికే నేను కూడా ట్రై చేస్తాను. మీరు కుకట్పల్లి కోర్టులో ఫస్ట్ ఫైల్ చేసిన కేసు ఏంటంటే? ఫస్ట్ ఫైల్ చేసిన కేసు డివోర్స్ కేసేనండి. జ్యూరిస్డిక్షన్, కుకట్పల్లి కోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ అలాంటిదండి. అండ్ ఇది చాలా వాస్ట్ జ్యూరిస్డిక్షన్. కుకట్పల్లిలో చాలా ఏరియాస్ కవర్ అవుతాయండి కుకట్పల్లి కోర్ట్ జ్యూరిస్డిక్షన్. ఇప్పుడంతా సైబరాబాద్ అంతా కూడా కుకట్పల్లి అండర్లోకే వస్తుందండి. ఇక్కడ ఏంటంటే వర్క్ చేసే ఎంప్లాయీస్ కొంత వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతూ వాళ్ళు ఈ డివోర్స్కి ఎక్కువ శాతం డివోర్సెస్ ఇక్కడ ఫైల్ అవుతాయి. అట్లా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇద్దరు మ్యూచువల్ డివోర్స్ కోసం అప్రోచ్ అయినారండి. అది ఫస్ట్ ఫైల్ చేసిన కేసు ఇన్ ది ఇయర్ 2013. సరే, మ్యూచువల్ డివోర్స్ తీసుకోవాలంటే ఏం చేయాలండి? మ్యూచువల్ డివోర్స్ ఆల్రెడీ వాళ్ళు అంత అండర్స్టాండింగ్తో మాట్లాడుకుని
లాయర్‌ని అప్రోచ్ అవుతారండి. వాళ్ళవి సెటిల్మెంట్స్ ఏమైనా క్లెయిమ్స్ ఉన్నా వాళ్ళన్నీ రాయించుకుంటారు. మెమరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఒకటి రెడీ చేయాల్సిన అవసరం ఉంటది. వాళ్ళకి ఏమైనా క్లెయిమ్స్ ఉన్నా, ఇంకేమైనా మెయింటెనెన్స్ కానీ అమ్మాయికి, వుమెన్‌కి మెయింటెనెన్స్ ఏదన్నా ఇస్తున్నా, అలిమనీ ఏదన్నా పే చేస్తున్నా హస్బెండ్, అదంతా కూడా ఒక డ్రాఫ్ట్ రెడీ చేసుకొని మ్యూచువల్‌గా కోర్ట్‌ని అప్రోచ్ అయ్యి మేము ఫైలింగ్ అది చేస్తామండి. చేశాక కోర్ట్ మనకి 6 మంత్స్ కూలింగ్ పీరియడ్ ఇస్తుంది. దానికంటే ముందు ఏ కేసెస్‌ని హ్యాండిల్ చేసినా అండి కోర్ట్, ఒక రికన్సిలేషన్ అనే సెషన్ ఒకటుంటదండి. వి ఆల్వేస్ వర్క్ ఆన్ రీయునైట్ ది కపుల్. హుహు. మేమెప్పుడు కూడా డివోర్స్ కని వాళ్ళొచ్చినా కూడా కోర్ట్ కూడా ఒక అది మ్యాండేటరీ స్టెప్ అండి. రీయునైట్ అవుతారా లేదా ఈ కపుల్ అనేది మాక్సిమం ట్రై చేస్తుంది కోర్ట్. ఆ తర్వాత కూలింగ్ పీరియడ్ పెడుతుంది 6 మంత్స్. ఆ కూలింగ్ పీరియడ్ అయ్యాక డివోర్స్ గ్రాంట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కొంత ఫాస్టర్ మోడ్‌లో ఇంకా ఈ రీయునైట్ అవ్వరు ఇంకా ఈ కపుల్ అని రీకన్సిలేషన్‌లో తేలిపోతే వాళ్ళు కొంత అడ్వాన్స్‌మెంట్ అనేది ఒక స్టెప్ ఉంటుందండి. 6 మంత్స్ కూలింగ్ పీరియడ్‌ని వేవర్ చేయమని వాళ్ళు అడుగుతూ మ్యూచువల్ డివోర్స్‌ని గ్రాంట్ ఓకే. చేయించుకోవచ్చు. ఒకవేళ డివోర్స్ అయిపోయిన తర్వాత మరి అమ్మాయి మెయింటెనెన్స్? వాళ్ళు వన్ టైమ్ సెటిల్మెంట్‌కెళ్తే ఇంకా మంత్లీ మెయింటెనెన్స్ ఉండదండి. అలిమనీ అనేది మీకు తెలుసు వుమెన్ రైట్ వెన్ దే అవును. ఆర్ లుకింగ్ ఫర్ సెపరేషన్. మెయింటెనెన్స్ వాళ్ళు ఒకవేళ మ్యూచువల్‌లో వాళ్ళిద్దరూ మాట్లాడుకొని మంత్లీ ఇంత పే చేస్తాను అని ఇద్దరూ అగ్రీ అయితే దాన్ని ఒక ఎంఓయూ ఎంటర్ అవుతారండి వాళ్ళు. మంత్లీ అమౌంట్ క్రెడిట్ చేసుకుంటూ ఉంటారు అలా కాకుండా హస్బెండ్. ఒకేసారి సింగిల్ పేమెంట్ యాలిమోనీ అవ్వచ్చా? అండి అది. హుహు. అది వన్ టైమ్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేసుకుంటారు. ఒక లంసమ్ ఫిగర్, ఒక లంసమ్ అమౌంట్ హస్బెండ్ వైఫ్‌కి ఇచ్చేస్తారు. ఇంకా ఏ క్లెయిమ్స్ లేవనేసి క్లోజ్ ఓకే. చేసుకుంటారండి. ఇప్పుడు మ్యూచువల్ డివోర్స్‌లో అమ్మాయికి పిల్లలున్నారనుకోండి. వాళ్ళకి కూడా ఇచ్చేస్తారా? అంటే వాళ్ళు మ్యూచువల్ అనేది ఆల్రెడీ వాళ్ళన్నీ మాట్లాడుకొని కోర్ట్‌ని అప్రోచ్ అవుతారండి టు గెట్ ది డివోర్స్ గ్రాంటెడ్. హ్మ్. డివోర్స్ ఒక పేపర్ తీసుకోవడానికి మట్టుకు కోర్ట్‌ని అప్రోచ్ అవుతారు. ఔట్ ఆఫ్ ది కోర్ట్ వాళ్ళన్నీ మాట్లాడుకుంటారు. మ్యూచువల్ అంటేనే అది. మ్యూచువల్‌గా అన్నీ వాళ్ళు డిస్క్రిషన్ అంతా వాళ్ళు తీసేసుకుని, ఇప్పుడు పిల్లలుంటే పిల్లలకి కూడా వన్ టైమ్ సెటిల్మెంట్ చేసే స్కోప్ ఉంది హస్బెండ్ దగ్గర అంటే అలాగే చేసుకుంటారు. ఒక్కసారి వన్ టైమ్ అమౌంట్ ఇచ్చుకుంటారు. హ్మ్. లేదు అంత ఇవ్వలేని పక్షాన వాళ్ళు మంత్లీ అమౌంట్ వాళ్ళే మాట్లాడుకుంటారు. పిల్లలకయ్యే ఖర్చులు, మెయింటెనెన్స్, ఎడ్యుకేషను హస్బెండ్ పైనే లయబుల్ ఉంటుందండి. హ్మ్. అది అలాగే రాసుకుని క్లోజ్ చేసుకుంటారు కరెక్టే. కేస్‌ని. కానీ పిల్లల పరిస్థితి ఏంటండి? ఇటు విజిటేషన్ తల్లి దగ్గర ఉంటుంది. ఉంటారు. అవునండి. తండ్రి ఎవరు అంటే వాళ్ళకి అహా! తెలీదు కదా! ఆ ఆ కస్టడీ ఆ అహా! అటువంటి కేసుల్ని కోర్టు పరిగణలోకి తీసుకోదా? పిల్లల గురించి తీసుకుంటది. ఆలోచించదా కోర్టు? డెఫినిట్‌గా తీసుకుంటదండి. కోర్ట్ అంటే అన్ని మెయింటెనెన్స్ స్టెప్స్. కోసం కాదు. పిల్లలకి ఒక తండ్రి ట్రూ. అని కావాలి గదా! ట్రూ. కోర్ట్ ఫస్ట్ ఫైల్ అవ్వగానే మనకు డివోర్స్ గ్రాంట్ చేయదండి. ఈవెన్ మ్యూచువల్‌గా వాళ్ళు మాట్లాడుకొని వచ్చినా కూడా హ్మ్. కోర్ట్ ఒక 6 మంత్స్ కూలింగ్ పీరియడ్ సర్వ్ చేయండి అని ఎందుకు చెప్తుంది అంటే, ఎట్ ఎనీ పాయింట్ ఈ కపుల్ రీయూనియన్ అవుతే వాళ్ళకున్న పిల్లలు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటారు. వాళ్ళకి మెంటల్‌గా స్ట్రెస్ అవ్వకుండా ఉంటారు. ఇప్పుడు కస్టడీ మాక్సిమం కేసెస్‌లో మదరే తీసుకుంటారండి. 18 ఇయర్స్ వచ్చే వరకు పిల్లలు మదర్ దగ్గరే ఉండాలని ఒక అది కాన్సెప్ట్ ఒకటుంది. ఇప్పుడు 18 ఇయర్స్ మదర్ దగ్గరే ఉంటారు. కానీ ఫాదర్‌కి విజిటేషన్ రైట్స్ ఉంటాయి. హ్మ్. కొన్ని సార్లు మదర్ ఇష్టపడదు. వాళ్ళకుండే డిస్ప్యూట్స్ పరంగా ఫాదర్‌కి పిల్లల్ని చూయించడానికి కూడా ఇష్టపడరండి. ఇష్టపడకపోతే ఆ పిల్లలు మధ్యలో అక్కడ నలిగిపోతూ ఉంటారు. ఫాదర్ కోసము మదర్ దగ్గర ఉంటూ వాళ్ళు మిస్ అవుతూ ఫాదర్ ఎఫెక్షన్‌ని. ఇదంతా కూడా జరుగుతుంది. కోర్ట్ అందుకనే మ్యూచువల్‌కి వచ్చినా కూడా 6 మంత్స్ కూలింగ్ పీరియడ్ సర్వ్ చేయమని చెప్తుంది అంటే మాక్సిమం పిల్లల ఒపీనియన్ టైమ్‌లో. తీసుకుంటదా కోర్టు? పిల్లలు ఇప్పుడు మైనర్ పిల్లల ఒపీనియన్ కొంచెం తక్కువే కన్సిడర్ చేస్తదండి. అట్లా అని మొత్తం కూడా తీసుకోకుండా ఉండదు. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఒకటి చేయమని ఒక సెషన్ పెడతారు హుహు. కోర్ట్‌లో. పిల్లలది కూడా వింటారు. హ్మ్. వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళు డిసిజన్ తీసుకోలేని స్టేజ్‌లో ఉంటే మైనర్స్, కొంత అవగాహన ఉన్న పిల్లలు ఇప్పుడు 6థ్, 7థ్ క్లాస్ చదువుతున్న పిల్లలకి కొంత అవేర్‌నెస్ ఉంటది. మాకు ఇది బాగుంది. వాళ్ళు చెప్పగలుగుతారు. ఏది బాగుంది, ఏది బాగాలేదు అని. అలాంటివి కూడా కొన్ని వింటదండి చాలా సార్లు ఒకవేళ కోర్టులో పిల్లలు మా అమ్మా, నాన్న విడగొట్టొద్దు హ్మ్. జడ్జి గారు అనుకోరనుకుంటే అప్పుడేం చేస్తారు హ్మ్. కోర్టు? వాళ్ళు అలా ఆ మ్యూచువల్‌కొచ్చినా విధంగా అడిగే విధంగా కేసులున్నాయా? ఉంటాయండి. అందుకనే రికన్సిలేషన్ అనే మ్యాండేటరీ స్టెప్ మీరు ఫైలింగ్ చేసుకోండి. మీరంతా మాట్లాడుకొని వచ్చారు మ్యూచువల్‌కి. కానీ పిల్లల కోరికను మన్నిస్తదా కోర్టు? అంటే అన్ని సిట్యుయేషన్స్‌లో అది పాసిబుల్ కాదు కదండీ కోర్ట్‌కి కూడా. హ్మ్. డిపెండ్స్ ఆన్ ది కేస్. ఇప్పుడు ఓకే. పిల్లలకి విడిపోకూడదనే ఉంది. కానీ పేరెంట్స్ పద్దాక వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. డిస్ప్యూట్స్ ఉన్నాయి. మ్యారిటల్ హ్మ్. డిస్ప్యూట్స్. ప్రతిరోజు వాళ్ళకి డిస్టర్బెన్సెస్ అవుతూనే ఉన్నాయి. ఆ సిట్యుయేషన్‌లో వాళ్ళు ఫైలింగ్ చేసుకున్నప్పుడు
దాని మెరిట్స్ చూస్తదండి. కేస్‌లో ఉండే మెరిట్స్‌ని చూసి కోర్ట్ ఇవ్వాలా లేదా అనేది కోర్ట్ డిస్క్రిషన్ అది. యెస్, పిల్లలు ఉన్నప్పుడు చాలా సార్లు మాక్సిమం వాయిదాలలో కోర్ట్ చెప్తూనే ఉంటది. రీథింక్ చేసుకోండి అని. అలాగని మనం ఫైలింగ్ చేసిన వెంటనే కౌంటర్ స్టేజ్‌కి కూడా వెళ్ళదండి కేసు. ఫస్ట్ రికన్సిలియేషనే పంపిస్తారు. దానికి మీడియేషన్ సెంటర్స్ ఉన్నాయండి మనకు కోర్ట్స్‌లో. డిస్ట్రిక్ట్‌లో ప్రతి కోర్ట్స్‌లో ఒక మీడియేషన్ సెంటర్ ఉంటుంది. దానికి సెపరేట్ అడ్వకేట్స్ కౌన్సిలింగ్‌కి అసైన్ అయ్యి ఉంటారు. వాళ్ళు అక్కడ ఎళ్లి వీళ్ళు మీడియేషన్‌కి అటెండ్ అయ్యి అక్కడ కూడా సెషన్స్ మాదిరిగా 2, 3 సెషన్స్‌లో మొత్తం వర్షన్ ఇద్దరిది వింటది కపుల్‌ది. విన్నాక వాళ్ళది మీడియేషన్ వాళ్ళని అక్కడ కూడా కలపడానికి రీయునైట్‌కే చూస్తుంది కోర్ట్ మాక్సిమం సినారియోస్‌లో. అవ్వట్లేదు ఇంకా ఇది డిస్ప్యూట్, ఇది బ్రోకెన్ మ్యారేజ్ అని వాళ్ళు రిపోర్ట్ ఎప్పుడైతే ఫెయిల్డ్ రికన్సిలేషన్ అని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్టేజెస్‌కి వెళ్తుంది కేసు. అప్పుడు మెరిట్స్‌లోకి వెళ్తది కోర్ట్ కూడా. అచ్చా. ఒకవేళ అయిన తర్వాత మెయింటెనెన్స్ సింగిల్ పేమెంటా లేదంటే సెటిల్మెంట్ అని సింగిల్ వస్తది. పేమెంట్ అనేది అలిమోని అంటామండి దాన్ని. ఆ మెయింటెనెన్స్ విధంగా కూడా మీరేమన్నా కేసు చెప్పగలరా? సింగిల్‌గా ఆ! ఇప్పించిన డబ్బులు. చాలా కేసెస్ ఉన్నాయండి. ఇప్పుడు రీసెంట్‌గా నేను ఒక కేస్ క్లోజ్ చేశానండి. ఇద్దరూ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ అండి కపుల్. హస్బెండ్, వైఫ్ కూడా. వాళ్ళకి చాలా రోజుల నుంచి మ్యారిటల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. హస్బెండ్ కొంత అమ్మాయిని వదిలేసి వేరే చోట ఉంటున్నారు. సెపరేట్ అయిపోయిన సిట్యుయేషను. డివోర్స్ అమ్మాయి ఫైల్ చేసింది. కొన్నాళ్ళు కోర్టుకి మూవ్ అయ్యి రికన్సిలేషన్ ఎళ్లి అక్కడ అది ఫెయిల్ అయ్యి, ఆ తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి అమ్మాయి రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకుని, అతను ఇవ్వగలడా లేదా, ఆయనకి కెపాసిటీ ఉందా లేదా ఈ అమ్మాయి అడిగేదని తెలుసుకొని ఒక 80 lakh రూపీ అలిమోని పే చేసే కెపాసిటీ ఈ అమ్మాయి అడిగిన దాంట్లో 1 crore అడిగితే 80 lakhsకి నెగోషియేషన్‌లో 80 lakhs అమ్మాయికి ఇప్పించిన సిట్యుయేషన్ ఉందండి. వెరీ రీసెంట్‌గా ఓకే. క్లోజ్ అయిందండి. ఒకవేళ 3 అబ్బాయి దగ్గర డబ్బులు లేవనుకోండి. ఎవరి మీద ఆయనే ఇంకొక వ్యక్తి మీద డిపెండ్ అయ్యాడు. అప్పుడు ఏ విధంగా? అది కోర్ట్ డిస్క్రిషన్ అండి. ఇంకా అప్పుడు వాళ్ళది సెట్ అవ్వదండి. రికన్సిలేషన్ అనేది జరగదు అక్కడ. మనం నెగోషియేషన్ చేయలేం. ఇప్పుడు ఈ అమ్మాయి కోర్టులు అడుగుతుంది, అతని దగ్గర వైఫ్ కోర్టులు అడుగుతుంది, అతని దగ్గర కెపాసిటీ లేదనుకోండి. ఇచ్చే కెపాసిటీ లేకపోతే అప్పుడు కోర్టు డిస్క్రిషన్ తీసుకోవాలి. ఇద్దరిని వాళ్ళ అసెట్స్ అండ్ లయబిలిటీస్‌ని సబ్మిట్ చేయమంటది కోర్టు. అంటే వాళ్ళ దగ్గర ఏమి అసెట్స్ ఉన్నాయి, ఎంత లయబిలిటీస్, వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, అది చెక్ చేస్తుంది. ఇద్దరివి చెక్ చేస్తుంది. అప్పుడు ఉమెన్‌ది చెక్ చేస్తుంది, మెన్‌ది చెక్ చేస్తుంది. హస్బెండ్, వైఫ్ ఇద్దరివి అసెట్స్ అండ్ లయబిలిటీస్ చెక్ చేసి అది ఇంకా కోర్ట్ డిస్క్రిషన్ అండి. కోర్టే డిసిజన్ తీసుకుంటుంది ఎంత అలిమోని గ్రాంట్ చేయాలి ఉమెన్‌కి అని. ఒకవేళ అమ్మాయికి జాబ్ ఉందనుకోండి. అప్పుడు? జాబ్ ఉన్నా కూడా అలిమోని అనేది క్లెయిమ్ చేయొచ్చండి. అమ్మాయికి ఉండే రైట్ అది. మెయింటెనెన్స్ అప్లికేబుల్ కాదండి. వెన్ వుమెన్ ఈజ్ వర్కింగే కాదండి. ఈవెన్ ఇఫ్ షీ ఈజ్ ఎడ్యుకేటెడ్, మెయింటెనెన్స్ అనేది అప్లికేబుల్ కాదు. ఎందుకు అనంటే షీ కెన్ ఏబుల్ టు క్రియేట్ ది సోర్స్. ఇన్కమ్ సోర్స్‌ని తను క్రియేట్ చేసుకోగలుగుతది కాబట్టి ఎడ్యుకేటెడ్ వుమెన్‌కి కూడా ఇప్పుడు మెయింటెనెన్స్ గ్రాంట్ చేయట్లేదు కోర్ట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో. సో, మెయింటెనెన్స్ అనేది అప్పుడు రాకుండా అది డిస్మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. వుమెన్ వర్క్ చేస్తూ, అర్నింగ్ ఉండి, మంచి అమౌంట్ హస్బెండ్ కంటే ఎక్కువ ఎర్న్ చేస్తున్న అవును. వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఊరికే కేస్ ఎయడానికి మెయింటెనెన్స్ ఏస్తారు. ఒక ప్రెషర్ క్రియేట్ చేయడానికి. అలాంటి కేసెస్‌లో కోర్టు చాలా సిన్సియర్‌గా జస్టిస్ పాస్ చేస్తదండి. కోర్ట్ ఇద్దరివి అసెట్స్ అండ్ లయబిలిటీస్ చూస్తది. ఇద్దరి ఫినాన్షియల్ స్టేటస్ చూస్తది. వెన్ షీ ఈజ్ వర్కింగ్ అండ్ వెన్ షీ ఈజ్ ఏబుల్ టు క్రియేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మెయింటెనెన్స్ డిస్మిస్ అవుతదండి చాలా సినారియోస్‌లో. సాధారణంగా భార్యాభర్తల మధ్య విభేదాలు. భర్తని ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి భర్తని అమ్మని, నాన్నని, ఆడపడుచు అందరిని ఇన్వాల్వ్‌మెంట్ చేస్తుంటారు. ఎందుకండి అది? యాక్చువల్‌గా అండి అది హెరాస్మెంట్ కేసు హ్మ్. చాలా సార్లు అది ఇప్పుడు ఈ మధ్య కూడా ఒక అంటే జడ్జ్‌మెంట్ కోర్ట్ వచ్చింది. కూడా యాక్సెప్ట్ చేస్తదా అలాగా? లేదండి. అదే అంటున్నాను. ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఆడపడుచు, ఆ శ్రీకాకుళంలో ఉన్న అత్తని వీళ్ళందరినీ అందులో ఇన్వాల్వ్ చేస్తే అవును. అవును. అన్యాయం కదండీ అది. ట్రూ అండి. నేను మీకుండేదే కాదనట్లేదు. భర్తతో విభేదాలు. భర్తతో ఫైట్ చేయి తప్పేం అంటే కాదు. భర్తతో ఫైట్ చేయకుండా వీళ్ళేం చేస్తారంటే, నాకు పెళ్ళైన మొదలు డే 1 నుంచి ఇప్పటి వరకు అన్నీ గుర్తు తెచ్చుకుని, ఏమేం జరిగాయో అన్నీ అక్కడ ఎఫ్ఐఆర్ చేయడానికెళ్ళినప్పుడు కంప్లెయింట్‌లో అన్నీ ఫ్రేమ్ చేస్తారండి. పోలీస్ వాళ్ళు కూడా ఎళ్ళగానే ఎఫ్ఐఆర్ చెయ్యరండి. దే అండర్‌స్టాండ్. ఇప్పుడు చాలా సార్లు మీరంటుంది ఇప్పుడు 498 కేస్ గురించి, కొత్త సెక్షన్ ప్రకారం 85D. ఇప్పుడు భర్తతో డిస్ప్యూట్స్ ఉన్నాయి. భర్తనొక్కడినే నేను కేస్ పెడితే ఆయన నాకు దారిలో ఆ రాడానా? డిస్ప్యూట్ సాల్వ్ అవ్వదు. అతన్నొక్కడినే ఎందుకు తిప్పాలి నేను? ఫ్యామిలీ మెంబర్స్‌ని
నేను ఇంప్లీడ్ చేస్తే గనక ఆయనకి ప్రెషర్ ఉంటది అనే ఆ సిచ్యువేషన్ లేదు అంటే నిజంగా బాధితులు కూడా ఉన్నారండి అట్లా ఉంటారు సిచ్యువేషన్ కాతో అనగానే కానీ ఎప్పుడో పెళ్ళైపోయి వెళ్ళిపోయిన ఆడపడుచు ఆడబిడ్డని ఎప్పుడో పేరెంట్స్ వాళ్ళతో ఉండరు అవును వాళ్ళు వేరే చోట వీళ్ళు న్యూట్రల్ ఫ్యామిలీగా ఇక్కడ ఉండి ఎక్కడో పేరెంట్స్ ఉండి Hmm. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ రిస్ట్రిక్ట్ అవ్వాలండి? ఇది వాళ్ళని ఇంప్లీడ్ చేయకుండా పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ కోసం ఉమెన్ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు కూడా 3 కౌన్సిలింగ్ సెషన్స్ పెడతారండి. పోలీస్ వాళ్ళకు మాక్సిమం ఆఫ్ 3 కౌన్సిలింగ్స్ చేస్తారు. వర్షన్ వింటారు. అసలు వాళ్ళది ఏమైనా ప్రమేయం ఉందా వీళ్ళ డిస్ప్యూట్స్కి, రీజన్ వాళ్ళు ఏమైనా ఉన్నారా అనేది చెక్ చేసుకుంటారు. ఈ అమ్మాయికి ఏమైనా నిజంగా వాళ్ళతో హెరాస్మెంట్ ఉందా అనేది వాళ్ళు ఆ కౌన్సిలింగ్లో వాళ్ళు డిసైడ్ చేసుకుని అప్పుడు ఎఫ్ఐఆర్లో వాళ్ళని పెట్టాలా లేదా అనేది పోలీస్ అక్కడ డిస్క్రిప్షన్ అవుతుందండి. అక్కడే డిసైడ్ అయ్యి ఇంప్లీడ్ చేస్తారు. కానీ కొంతమంది అడ్వకేట్లు అత్తామామని ఇరికించాలని ఆ కంప్లైంట్ కూడా కుకింగ్ కంప్లైంట్ ఉంటుంది. అవును ఉంటుందండి, కాదని చెప్పను. అందుకే కదండి 498 కేసెస్ హెరాస్మెంట్ కేసెస్ అన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయి అని కోర్ట్స్లో అంటున్నారు కూడా. అంటే వెంటనే అరెస్ట్ అయితే ఉండకపోతే 41 నోటీస్ బట్ స్టిల్ ఇస్తున్నారు. ట్రామా ఉంటదండి. ఇప్పుడు హస్బెండ్ కానీ కి పేరెంట్స్ ఎక్కడో ఉన్న వాళ్ళ సిబ్లింగ్స్ ఈయన మ్యారిటల్ లైఫ్ కోసం సఫర్ అవుతున్నారు అంటే డెఫినెట్ గా ఆయనకి ట్రామా లేకుండా ఎలా ఉంటదండి? ఇప్పుడు వాళ్ళ లైఫ్స్ వాళ్ళకు ఉంటాయి. ఆడబిడ్డ ఎప్పుడో పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళ లైఫ్స్ వాళ్ళు ఏదో లీడ్ చేస్తూ ఉంటారు. ఫోన్ వచ్చింది అనుకుంటే ఆ అది ప్రొసీజర్ అయితే కొంచెం అదే అండి, ఆ ప్రొసీజర్ ని గో త్రూ అవ్వాలనే ఈ మిస్యూసేజ్ అనేది అవుతుంది, లేని హెరాస్మెంట్ అంతా చూపిస్తున్నారు అనే పోలీస్ వాళ్ళు అది రిస్ట్రిక్ట్ చేయడానికి 3 కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకున్న తర్వాత దే హ్యావ్ టు రిస్ట్రిక్ట్ అండి. నిజంగా ఇది వ్యాలిడ్ కంప్లైంటా లేకపోతే కుక్డప్ కంప్లైంటా అని వాళ్ళు డిసైడ్ చేసి ఎఫ్ఐఆర్లో వాళ్ళని ఇంప్లీడ్ చేయాలా లేదా అనేది అక్కడ రిస్ట్రిక్ట్ చేసే ఛాన్సెస్ ఉందండి పోలీస్ వాళ్ళకి. లేదు వాళ్ళు ఏమైనా అక్కడ మిస్లీడ్ అయిపోయి ఒకవేళ వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఇంప్లీడ్ చేసినా కూడా మనకు క్వాష్ అనే ఒక ప్రొసీజర్ ఉందండి. హైకోర్టులో పేరెంట్స్ కోసం మనం క్వాష్ వేసుకుని మరి రీజన్స్ అన్నీ చెప్తే కానీ ఎస్ మీరు అన్నట్టు ఈ ప్రొసీజర్ అంతా వాళ్ళు ఎందుకు గో త్రూ అవ్వాలి అని అంటే ఇంకా హస్బెండ్ వైఫ్ మన సిస్టమ్ లాలా ఫ్రేమ్ అయి ఉందండి. ఇదంతా కూడా ఒకప్పుడు ఉమెన్ కి జరిగే, ఇప్పుడు ఆ సినారియోస్ లేవండి. ఎవరి లైఫ్స్ లో వాళ్ళు దే ఆర్ క్వైట్ వెరీ బిజీ, అంత టైం కూడా ఉండట్లేదు. ఉమెన్ హస్బెండ్ వైఫ్ కి వాళ్ళు న్యూట్రల్ ఫ్యామిలీస్ అయిపోయాయి, వీళ్ళ పేరెంట్స్ ఎక్కడో ఉంటున్నారు. సో వీళ్ళని వాళ్ళు వచ్చి బాధించే అంత సిచ్యువేషన్స్ ఇప్పుడు ఉండట్లేదు. ఈ సిస్టమ్ అంతా, ఈ లా అంతా అప్పట్లో ఉమెన్ కి జరిగే హెరాస్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఫ్రేమ్ చేసింది. అమెండ్మెంట్స్ అవుతుందండి. అమెండ్మెంట్స్ కూడా కావాలని చాలా మనం చేస్తూ ఉన్నాం దాని మీద వర్కౌట్. మేబీ థింగ్స్ అప్పుడు ఇంతకుముందు ఈ కేసెస్లో హెరాస్మెంట్ కేసెస్లో ఎంతమంది నేమ్స్ ఉంటే అంతమందిని అరెస్ట్ చేసేవాళ్ళు. యాజ్ డే బై డే అది ఇంప్రూవ్ అవుతూ వచ్చి ఇప్పుడు కంప్లీట్ అరెస్ట్లే లేవండి. ఫ్యామిలీ మ్యాటర్స్లో 0 అరెస్ట్ లేవు. వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి, పోలీస్ వాళ్ళు కూడా దే హ్యావ్ టు సబ్మిట్ టు ది కోర్ట్. ఇంకా కోర్టు డిస్క్రిప్షన్ తీసుకుంటుంది వెదర్ అది అంటే కోర్టులో 41 నోటీస్ ఇస్తారు వీళ్ళు, పోలీస్ స్టేషన్ లోనే ఇస్తారు, పంపిస్తారు. కానీ కోర్టులో చార్జ్ షీట్ వేస్తారు, కోర్టు డెసిషన్ తీసుకుంటుంది, అంతేగాని అరెస్ట్ ఉండదు. అరెస్ట్ అసలు 0 అరెస్ట్ అండి. అది వీళ్ళు 41 నోటీస్ అంటేనే అది టు కోఆపరేట్, ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి అక్యూజ్డ్ అనేసి ఆ 41 నోటీసే అది కదండి పోలీస్ వాళ్ళు. ఒకవేళ కోఆపరేట్ చేయకపోతే అది ఆ బెయిల్ 41 నోటీస్ ఏదైతే ఇస్తారో, స్టేషన్ బెయిల్ ఏదైతే ఇస్తారో ఆ బెయిల్ ని క్యాన్సిల్ చేసే సోర్స్ వాళ్ళకు ఉంటది కదండి. నాట్ కోఆపరేటింగ్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అని వాళ్ళు అప్పుడు రిమాండ్ కి తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. కానీ మాక్సిమం టైమ్స్ లో కోఆపరేషన్ చేస్తారండి వాళ్ళు. ఫోన్ రీచబుల్లో ఉంటారు. వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత పోలీస్ ఇక్కడ కోర్టులో కేసు స్టార్ట్ అవుతుంది, సిసి నంబర్ జనరేట్ అయ్యి దెన్ కేసు స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మెరిట్స్ చూస్తుంది. మీరు మరణం ఇప్పించిన కేసు ఒకటి చెప్పారు, కేసు స్టడీ. అదే విధంగా రీయూనియన్ అనే కేసు ఒకటి చెప్పండి. చాలా మ్యారిటల్ డిస్ప్యూట్స్తో ఒక 4 years బ్యాక్ అండి, 2020లో ఫైలింగ్ అయిన కేసు అండి. 2 ఆడపిల్లలు అండ్ దే ఆర్ వెరీ మోడరేట్ ఫ్యామిలీ నుంచి, చాలా డీసెంట్ ఫ్యామిలీ నుంచి, 2 హైలీ ఎడ్యుకేటెడ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. పిల్లలు 5th క్లాస్ ఒక అమ్మాయి. ఇప్పుడు నేను కేసు వేసినప్పుడు షీ వాజ్ 1st క్లాస్. 2 అమ్మాయిలు ఉమెన్కి చాలా ఇన్లాస్తో హస్బెండ్తో హెరాస్మెంట్ ఉంది అని సపరేట్ అయిపోయింది. 4 years బ్యాక్ సపరేట్ అయిపోయి హైదరాబాద్కి వచ్చి బెంగళూరు నుంచి ఇక్కడ వాళ్ళు కేసు ఫైల్ చేసుకున్నారు.
4 ఇయర్స్ కూడా రన్ అవుతూనే ఉందండి. వేరియస్ కేసెస్ ఏసుకున్నారు. అమ్మాయి డివోర్స్ కేస్ ఏసింది, 498 కేస్ ఏసింది, మెయింటెనెన్స్ కేస్ ఏసింది పిల్లలకి. ఫాదర్ వచ్చి కస్టడీ ఆఫ్ చిల్డ్రన్ ఏసుకున్నారు. ఈ కేసెస్ అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఒక పాయింట్‌లో అండి ఈ 3 ఇయర్స్ నుంచి రన్ అవుతున్న కేసెస్ ఆహ్, రికన్సైల్ చేస్తూ వాళ్ళకి చెప్తూ దే రియలైజ్డ్ ఇట్‌కి పిల్లలకి ఇద్దరు పేరెంట్స్ కావాలి అని వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి, మేము ఆ రికన్సిలేషన్ కంటిన్యూస్‌గా కాన్స్టాంట్‌గా నేను చేస్తూ వాళ్ళకి అర్థం చేపిస్తూ ఉన్నాక రీసెంట్‌గా వాళ్ళు కలిసి ఉండడానికి వాళ్ళు రీసెంట్‌గా ఒప్పుకొని రియూనియన్ అయినారండి. ఇది రిమార్కబుల్ కేసే అండి చెప్పాలంటే. వెరీ టఫ్ యాటిట్యూడ్స్‌తో వచ్చినారండి వాళ్ళిద్దరు వాళ్ళు. రీయూనియన్ అయినప్పుడు ఆ పిల్లల యొక్క ఫీలింగ్స్ ఏంటి? మీకున్న హ్యాపీనెస్ ఎలాగొచ్చింది? పిల్లలు చాలా హ్యాపీ. నేనసలు యాక్చువల్‌గా అతనికి విజిటేషన్ వచ్చిందండి. ఎవ్రీ సాటర్‌డే కోర్ట్‌కు తీసుకొచ్చి చూసేలాగా. అతను ఆ సాటర్‌డే పిల్లల దగ్గరికొచ్చినప్పుడు నేను కూడా హి ఈజ్ నాట్ మై క్లయింట్, ఆయన అదర్ సైడ్ అయినా కూడా ఒక యాజ్ ఎ హ్యూమన్ మనకు తెలుస్తుంది గదండీ! ఇప్పుడు ఆయన ఆ పిల్లల్ని చూసిన తర్వాత ఆయన హ్యాపీనెస్ కానియండి, పిల్లలకి కూడా ఫాదర్ అంటే ఆడపిల్లలకి అవును. ఇంకా ఎఫెక్షనేట్‌గా ఉంటారు. అవును. వీళ్ళిద్దరి డిస్ప్యూట్స్ మధ్యలో వాళ్ళు నలుగుతున్నారు అండ్ వాళ్ళు ఎడ్యుకేటెడ్. హ్మ్. అండ్ వాళ్ళని అర్థం చేపిచ్చడానికి, వాళ్ళకి అండర్‌స్టాండ్ చేపిచ్చడానికి ఇట్ టుక్ 3 ఇయర్స్ ఫర్ మీ. హ్మ్. ఆ తర్వాత ఇప్పుడు రికన్సైల్ అయ్యి దే ఆర్ లీడింగ్ లైఫ్ హ్యాపీలీ అండి. అండ్ ఇట్ రియల్లీ అది చాలా మాకు కూడా హ్యాపీనెస్ ఇస్తుంది. మేము మాది ప్రొఫెషన్ అయినా కూడా వి వర్క్ ఫర్ ఒక కపుల్ విడిపోవాలని మేము కూడా అవును. చూడమండి. అవును. రీయూనైట్‌కే చూస్తాం. హ్మ్. మాక్సిమం సిట్యుయేషన్స్‌లో రీయూనైట్ చేయడానికే ట్రై చేస్తాను నేను కేస్ ఫైలింగ్‌కి ముందు. హ్మ్. ఇంకా అది ఔట్ ఆఫ్ ది రీచ్ ఇంకా అవ్వట్లేదు వీళ్ళు కేసు ఫైల్ చేయాల్సిందే అన్నప్పుడే డివోర్స్ కేస్ ఫైల్ చేస్తాను. అదర్‌వైజ్ మాక్సిమం నా దగ్గరే నేను రికన్సైల్ చేయడానికి ట్రై చేస్తాను. సాధారణంగా మీ దగ్గరకొచ్చిన కేసుల్లో 2 పక్షాల వాదనలు వింటారు మీరు. అవునండి. అంటే ఆయన మీ దగ్గర రాడనుకోండి. ఫస్ట్ రారు. అమ్మాయి వస్తారు. ఆ! కానీ ఫోన్‌లో మీకు చెప్తాడా? మీ క్లయింట్ అలా చెప్పిందా? ఇలా చెప్పిందా? ఫోన్‌లో గాదండి. కోర్ట్‌కొస్తారు గదా! ఆ! వాళ్ళు ఫైలింగ్ చేసిన కోర్ట్‌కి రాకముందు ఫస్ట్ మీరు మాట్లాడినప్పుడు వింటాను. కొంచెం వాళ్ళ హ్మ్. యాటిట్యూడ్ మీకు అర్థమైపోద్ది. ఆ! కోర్ట్‌లోకొచ్చాక, బోన్‌లోకొచ్చాక ఇంక సినిమా అంతా అర్థమవుతది. అవునండి. అంటే ఇక్కడ అబ్బాయి వైపు తప్పు అనిపిస్తదా? అమ్మాయి వైపు తప్పు అనిపిస్తుంటదా? నేను ఇద్దరికి అంటే చాలా నేను కేసెస్ జనరల్‌గా చెప్పండి అమ్మాయికి అంతే. చేశాను. చాలా మీరు క్లయింట్స్ నాకు చేస్తుంటారు. భార్యాభర్తలు విడిపోవడానికి ప్రధాన కారణం ఇగోవా? ఇగో ఫీలింగేనా? ఇంకా వేరే ఉంటాయా? మిస్‌అండర్‌స్టాండింగ్సే అండి. ఇప్పుడు ఈ డేస్‌లో పేషెన్స్ లెవెల్ చాలా తగ్గిపోయిందండి జనాలకి గూడా. వాళ్ళు మేబీ ఇద్దరు కపుల్ కూడా వర్కింగ్ కపుల్ అవ్వడం వల్ల వాళ్ళకు జాబ్ రీత్యా ఉండే స్ట్రెస్సో మరి వాళ్ళకి ట్రామానో తెలీదు. దానివల్ల వాళ్ళకి ఇద్దరికీ పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోయి వాళ్ళ మిస్‌అండర్‌స్టాండింగ్‌ని వాళ్ళు చాలా హెరాస్మెంట్ కిందకి తీసుకొని వాళ్ళు విడిపోయే అంత సిట్యుయేషన్స్ క్రియేట్ చేసేసుకుంటున్నారు. డిస్ప్యూట్స్ పెట్టుకుని. దీనికి కారణం ఏమనుకోవచ్చు? అంటే ఇద్దరు వర్కింగ్ మేమిద్దరం అయిన జాబ్ చేస్తున్నాం. ఆ నాకు ఈగోస్ తక్కువేంటనా? ఉంటాయండి. డెఫినిట్‌గా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇద్దరికీ స ఈక్వల్‌గా ఉన్నప్పుడు ఆ డిస్ప్యూట్స్ ఒస్తాయి. ఒకరు అట్లా ఉండి కొంచెం తగ్గే పేషెన్స్‌తో కొంచెం మనం గూడా కన్సిడర్ చేసుకొని చిన్న చిన్న డిస్ప్యూట్స్ అని కొన్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్తేనే కాపురాలు నిలబడతాయండి హ్మ్. చెప్పాలంటే. ఇప్పుడు ఇద్దరు నేను వర్కింగు, నాకు స్ట్రెస్ ఉంది, నువ్వు ఇద్దరికీ స్ట్రెస్ ఉండి ఇద్దరు చిన్న చిన్న వాటిని అవి పెద్దగా తీసేసుకుంటేనే గదా కానీ డిస్ప్యూట్స్ పెళ్ళైన ఒస్తాయి. కొత్తల్లోనే స్టార్ట్ అవుతున్నాయి కదండీ! కనీసం ఒక వాళ్ళకి 3 నెలల తర్వాతైనా అర్థం ఉంది గాని. ట్రూ అండి. ఇప్పుడు ఇద్దరు ఎడ్యుకేటెడ్, ఇద్దరు వర్కింగ్ అవ్వడం వల్ల వీళ్ళంతా కార్పొరేట్ ఎంప్లాయీసో లేకపోతే ఎక్కడో వర్క్ స్ట్రెస్ అంతా కూడా వాళ్ళ ఇంటికి క్యారీ చేయడం వల్ల ఆ రిలేషన్స్ అక్కడ అంటే వాళ్ళని వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఇవన్నీ వస్తున్నాయంటారా? వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా ఏమి ఉండదండి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నంత మాత్రాన ఇద్దరు అఫెక్షనేట్‌గా ఉండకూడదని ఏం లేదు. హ్మ్. వాళ్ళకి ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడు అప్పుడులాగా లేదండి. గ్రో అప్ గూడా పిల్లలది. పేరెంట్స్ ఇదివరకు అన్నీ చెప్పేవాళ్ళు. ఇలా ఉండాలి, ఇంత పేషెన్స్ ఉండాలి, అమ్మాయికి ఇలా ఉండాలి, హస్బెండ్‌కి గూడా నువ్వు ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అన్నీ నేర్పిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ నేర్పిచ్చడం ఎక్కడ తగ్గిపోయిందండి. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇంకా ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ గూడా ఎక్కువైపోయింది వీళ్ళ లైఫ్స్‌లో. హుహు. చిన్న విషయం కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడం ఇప్పుడు వీళ్ళేమో పెద్ద పెద్ద జాబ్స్ చేసి ఎంతో టీమ్‌ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు ఆఫీసెస్‌లో. హ్మ్. కానీ ఇంట్లోకొచ్చేసరికి చిన్న విషయం కాగానే ఫోన్‌లు చేసేసుకుంటారు పేరెంట్స్‌కి. హ్మ్. పేరెంట్స్ ఇన్వాల్వ్‌మెంట్ అమ్మాయికి మా అమ్మాయిని ఇలా అంటారా అని వాళ్ళ ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువయ్యి అది రప్చర్ అయిపోతుంది. చాలా సిట్యుయేషన్స్ వీళ్ళు హ్యాండిల్ చేయగలరు. కానీ వీళ్ళకుండే ఇంపేషెన్స్ అండ్ వీళ్ళకుండే స్ట్రెస్ వల్ల అదంతా పర్సనల్ లైఫ్‌లోకి తీసుకొని వచ్చి వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఈ విభేదాలు, ఈగోస్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ డివోర్స్ వరకి దారితీస్తుందండి. అంటే పర్సనల్ లైఫ్‌ని
ప్రొఫెషనల్‌లో కలపకూడదు. పర్సనల్‌లో ఇప్పుడు కలపకూడదు. ఆఫీస్‌లో ఉండే స్ట్రెస్ అంతా ఇంటికి క్యారీ చేస్తే అది ఎలా అండి? వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఇంట్లో? ఓకే. మీ దగ్గర నుంచి కేసుల్లో భర్త వేధింపులతో కేసులు మీ దగ్గరకొస్తుంటాయి. కానీ భార్య వేధింపులతో కూడా కొన్ని కేసులుంటాయి. అవునండి. అటువంటి కేసులు వస్తుంటాయా? చాలా ఆ! వస్తుంటాయండి. హస్బెండ్ పక్షాన డెఫినిట్‌గా నిలబడతామండి. అప్పుడు అంటే వాళ్ళు ఎలాగ అప్రోచ్ అవ్వాలి కోర్ట్‌కి గాని, పోలీస్ సేమ్ స్టేషన్ గాని? అండి. ఇప్పుడు వాళ్ళకి హస్బెండ్‌కి చాలా లిమిటెడ్ స్కోప్స్ ఉందండి లాలో. మీకు కూడా తెలుసు. మనకు ఇండియన్ లా సిస్టమ్ కొంత వుమెన్ బయాస్డ్ సిస్టమ్. అమ్మాయికే ఎక్కువ కేసెస్ అవును. వేసుకునే స్కోప్స్ ఉండే సిస్టమ్ ఇది. ఇప్పుడు యాక్చువల్‌గా హస్బెండ్ హెరాస్మెంట్ కనిపించదు. హ్మ్. చెప్పుకోలేరు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళెళ్లి పోలీస్ స్టేషన్‌లో వైఫ్ నన్ను హెరాస్ చేస్తుందంటే దేర్ ఈస్ నో ప్రొవిజన్ టు ఫైల్ ఎ కేస్ హ్మ్. వైఫ్ పైన. అదే వైఫ్ ఎళ్లి చేస్తే మీకు తెలుసు వెంటనే కంప్లెయింట్. ఆ అవును. కంప్లెయింట్ ఎఫ్ఐఆర్ రైజ్ అయిపోతది. ఇప్పుడు హస్బెండ్ ఏం చేస్తాడు? ఇంక వేరే స్కోప్స్ లేవు. ఒకటి అల్టిమేట్‌గా ఇంకా నాకు ఈ రిలేషన్ అవ్వదు. నేను ఇందులో ఉండలేను. ఈ డిస్ప్యూట్స్‌తో నేను ఉండలేను అన్నప్పుడు హస్బెండ్‌కి ఉండే స్కోప్ ఒకటి డివోర్సే. అంతేగాని మీరు చెప్తున్న డివోర్స్ కోసం కాకుండా భార్య, ఆమె బంధువులు భర్తను తీసుకొచ్చి బాగా కొడతారు. హ్మ్. కొట్టే విషయం బయటకి చెప్పుకుంటే పరువు పోతది. అవును. కానీ ఆ దెబ్బలు తట్టుకోలేడు. మరి ఆయన ఏ విధంగా కోర్ట్‌కి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలా? పోలీస్ స్టేషన్‌కి డెఫినిట్‌గా వెళ్ళాలండి. అప్పుడు అది కానీ కొట్టుడు అత్తవారి చేతిలో కేసు. దెబ్బలు తిన్నామంటే పరువు పోతది కదా! పోతది గానీ, ఇంక వేరే స్కోప్ ఉందా అండి? అతను చెప్పుకోవాల్సిందే కదా! ఇప్పుడు ఆ దెబ్బలు పద్దాక తినలేడు గదా! ఆయన రోజు ఆ హెరాస్మెంట్‌ని గూడా క్యారీ చేయలేడుగా. హ్మ్. దానికి సరిపడా సెక్షన్స్ వాళ్ళు కొట్టడాలు అలాంటి హర్ట్ అది జరిగినప్పుడు దానికి సరిపడా సెక్షన్స్ మరి పోలీస్ దానికి వాళ్ళు ఎవిడెన్స్? డెఫినెట్‌గా ఎవిడెన్సెస్ తీసుకోవాలండి. పోలీస్ వాళ్ళు కలెక్ట్ చేస్తారండి. ఊరికేనే ఎఫ్ఐఆర్ అయితే అవ్వదు. దే కానీ డెఫినెట్‌లీ పోలీస్ వర్క్ ఆన్ ఇట్. స్టేషన్‌లోకొచ్చిన తర్వాత అదే అమ్మాయి బంధువులు కూడా పోలీస్ స్టేషన్ ముందు భర్తని దేవుడిలా చూస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రౌండ్ ఏస్తున్నారు. అవును. మరి అటువంటప్పుడు ఎలా? అట్లాంటప్పుడు ఇంకా అది జస్టిఫై చేయడానికి కోర్ట్‌లో ఆ మెరిట్స్ అనేవి క్యారీ అవుతాయండి. ఆ కేసంతా ప్రొసీడింగ్స్ జరుగుతాయి. ఓకే. అసలు ఏది నిజము, ఏది అబద్ధం అనేది కోర్ట్‌లోనే కదండీ ఓకే. తేలుతుంది. కోడలు వేధింపులు తట్టుకోలేక అత్తామామ నలిగిపోతుంటారు. అవునండి. బయటకొస్తే పరువు పోతది. తమ పిల్లల పరువు పోతదని బాధపడతారు. కానీ ఈ వేధింపులు తట్టుకోలేక నరకం చూస్తుంటారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు అత్త అత్త ఒకవేళ నిజంగా కోడలు వేధిస్తుంది అన్నప్పుడు ఈవెన్ డీవీసీ అత్తగారు గూడా వేసుకోవచ్చండి కోడల మీద. హ్మ్. అంటే చాలా వాళ్ళకి తెలియనిదేంటంటే డీవీసీ అనేది ఓన్లీ కోడలికి ఉన్న ప్రొవిజనే అని అనుకుంటున్నారు. అత్త గూడా కోడల మీద వేయొచ్చండి. అలా చాలా కేసెస్ ఫైల్ అయిన సినారియోస్ ఉన్నాయి. ఆహ్, డొమెస్టిక్ వయలెన్స్ అనేది అత్తగారు కూడా కోడల మీద వెళ్లి ఫైల్ చేయొచ్చు. కానీ కొంతమంది కొడుకు, కోడలు అత్తామామని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పడేస్తుంటారు. అవునండి. వాళ్ళేం చేయాలండి? వాళ్ళకిష్టం లేదు కోడళ్ళ మధ్య, కొడుకుల మధ్య ఉండాలనుకుంటారు. కానీ వీలుంటే మాకు ఇబ్బందని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఏస్తారు. హ్మ్. వాళ్ళు కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. వాళ్ళు కూడా పేరెంటల్ యాక్ట్ ఉంది. ఇప్పుడు వాళ్ళ ఆస్తులు రాయించుకొని వాళ్ళని తీసుకొనెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఏస్తే పేరెంటల్ యాక్ట్ అనేది ఒక ప్రొవిజన్ ఉందండి. వాళ్ళు వీళ్ళ మీద వేసుకోవచ్చు. వీళ్ళు మెయింటెనెన్స్ కూడా కొడుకు దగ్గర నుంచి వాళ్ళు గ్రాంట్ చేయించుకోవచ్చు. ఈ ఫిజిబిలిటీ ఉందండి పేరెంట్స్‌కి కూడా. ఒకవేళ అప్పటికి ఆస్తి రాయించుకున్న తర్వాత తీసుకెళ్ళి ఓల్డ్ హోమ్‌లో వేశారనుకోండి. హ్మ్. వేసిన తర్వాత నా కొడుకు నేనిచ్చిన ఆస్తిని తీసుకున్నాడని, నా నా ఆస్తి నాకు రిటర్న్ కావాలని వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. గిఫ్ట్ చేసుకుంటారు గదా! గిఫ్ట్ డీడ్ రాయించుకుంటారు అది పేరెంట్స్‌తో. క్యాన్సిల్ చేసుకోవచ్చా? క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ చేసుకోవచ్చండి పేరెంట్స్‌ని. అసలు సీనియర్ సిటిజన్స్ కోర్ట్‌కి అప్రోచ్ అవుతున్నప్పుడు జడ్జెస్ కానివ్వండి, చాలా అసలు వాళ్ళకి ప్రయారిటైజ్‌గా ఆ కేసెస్‌ని డీల్ చేస్తారు. ఇంకా కొంచెం ఎక్కువ కాషియస్‌గా డీల్ చేస్తారు ఓకే. జడ్జెస్ కూడా. అదే. సరే అత్తామామలు, ఆడపడుచులు కోడలికి భేదం ఉంటాయి ఎక్కువ. హ్మ్. వాళ్ళేం చేయాలండి ఇప్పుడు? వాళ్ళకి డెఫినిట్‌గా ఇప్పుడు మీరు అంటున్నట్టు హెరాస్మెంట్ కేస్ పోలీస్ స్టేషన్‌కెళ్ళొచ్చండి. హ్మ్. డొమెస్టిక్ వయలెన్స్ కేసు ప్రొటెక్షన్ సెల్‌కి వెళ్లి వేసుకోవచ్చు. వాళ్ళకి ఒకవేళ షీ ఈస్ నాట్ ఎర్నింగ్, నాట్ ఎడ్యుకేటెడ్ మెయింటెనెన్స్ కేస్ వేసుకోవచ్చు. హ్మ్. ఈ కేసెస్ అన్నీ వేసుకోవచ్చు. కానీ హెరాస్మెంట్ కేస్ ఒకసారి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత కాపురాలు చక్కబడడం కొంచెం కష్టమండి. మాక్సిమం టైమ్స్ వాళ్ళు అక్కడ రికన్సిలేషన్ వాళ్ళు ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఊరికేనే ఆ కేస్ కట్టేయరండి. హుహు. కౌన్సెలింగ్ సెషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళు పాయింట్ టు పాయింట్ వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి రికన్సైల్ చేయడానికి మాక్సిమం అక్కడ రికన్సిలేషన్ అవ్వడానికే ట్రై చేస్తారు. సరే ఇప్పుడు ఈ హెరాస్మెంట్ భరించలేక వైఫ్ వచ్చి సెపరేషన్‌కి వేసుకున్నా కూడా కోర్ట్ వేసుకున్న వెంటనే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది కేసే రికన్సిలేషన్ అండి. కానీ అక్కడ కొంతమంది మళ్ళీ అవుతది. అత్తమామలు గాని, కోడలు గాని కుటుంబ పరువు పోతదని బాధపడుతుంటారండి.
మరి అటువంటిప్పుడు ఏం చేయాలి? ఇంకా పరువు కోసం చూసుకుంటే ఈ హెరాస్మెంట్ ఎక్కువైపోతుంది కదండి. ఆ ట్రామా ఒక పాయింట్లో వాళ్ళు కూడా బయటకొచ్చి చెప్పాల్సిందే. కోర్టుకి కానివ్వండి, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం కానివ్వండి, చేయాల్సిందే. ఒక ఎక్స్ట్రీమ్ వరకే ఎవరైనా కూడా అది తీసుకోగలుగుతారు కదా. ఆ తర్వాత మనం వీ హ్యావ్ టు డిస్క్లోజ్, అది చేయాల్సిందే. ఓకే. మీరు 2013 అనుకుంటా సర్వీస్ స్టార్ట్ అయింది. అవునండి. 2013 నుండి 2025 వరకు ఎన్ని కేసులు ఫైల్ చేస్తుంటారండి? ఒక 3000 కేసెస్ ఫైల్ చేశానండి. హ్మ్. అందులో ఒక 600-700 కేసెస్ రికన్సైల్ అయినాయండి. సూపర్. అటువంటి ఫ్యామిలీస్ వస్తుంటాయి మీ దగ్గరికి? చాలా అండి. చాలా క్లోజ్‌గా వాళ్ళు గూడా తర్వాత కూడా కాల్స్ చేస్తారు. వీ హ్యావ్ అంటే నా కమ్యూనికేషన్ క్లయింట్‌తో చాలా ఫ్రెండ్లీ కమ్యూనికేషన్ ఉంటుందండి. వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా ఈవెన్ చాలామంది ఫారిన్ కంట్రీస్‌లో కూడా ఉన్నారండి. వాళ్ళు ఇండియాకొచ్చినప్పుడు దే కమ్ టు మీ, చాలా ఎఫెక్షనేట్‌గా మాట్లాడడము. వాళ్ళు అప్పుడప్పుడు కాల్ గూడా చేస్తూ ఉంటారు. అండ్ కమ్యూనికేషన్ ఈజ్ ఆన్ అండి. ఎప్పుడు నేను కమ్యూనికేషన్ ల్యాక్ ఉండదు నా దగ్గర ఎప్పుడు ఓకే. కూడా. సరే, ఫైనల్‌గా వద్దామండి. కూకట్పల్లి కోర్టు ఎన్నికల్లో పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు? మీకే ఓటేయాలని నేను ఎందుకు అడుగుతున్నా? ఓకే. కుకట్పల్లియే కాదండి, త్రూఅవుట్ తెలంగాణ వుమెన్ అడ్వకేట్స్ ఎలక్షన్స్‌లో కంపీట్ చేయడం పర్సెంటేజ్ చాలా తక్కువుందండి. నేను ప్రెసిడెంట్‌గా నామినేషన్ ఏసినానండి. వుమెన్ అడ్వకేట్స్ త్రూఅవుట్ తెలంగాణలో ఉన్న అన్ని కోర్ట్స్‌లలో గూడా ప్రెసిడెంట్ పొజిషన్‌ని ఇప్పుడు దాకా తీసుకున్నట్టు నాకైతే అవగాహనలో లేదండి. తీసుకోలేదు. అసలు వేరే చిన్న చిన్న పోస్టుల వరకే వచ్చి ఆగిపోతున్నారు. ఉమెన్‌కి మీకు తెలుసు 33% రిజర్వేషన్ ఇవ్వాలని బిల్ కూడా పాస్ అయింది. సో, అడ్వకేట్స్ మేము ఒక ఇంటలెక్చువల్స్ అండి, ప్రొఫెషనల్స్. ఆ ప్రొవిజన్‌ని మేము కూడా యుటిలైజ్ చేస్తేనే కదా వేరే వాళ్ళకి మేము పాత్ చూపించినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్‌లో ఫస్ట్ టైమ్ అండి కూకట్పల్లి కోర్ట్‌లో కూడా ప్రెసిడెంట్‌కి నామినేషన్ వేసింది. యెస్. అది కొత్త బిల్డింగ్ అండి. కూకట్పల్లి కోర్ట్‌కి గ్రాంట్ అయిన కొత్త బిల్డింగ్‌లో అడ్వకేట్స్‌కి సర్వీస్ ఇచ్చేది. చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇంకా అడ్వకేట్స్‌కి ఎన్నో రకాలుగా సర్వీసెస్ పెండింగ్ ఉన్నాయండి. అవన్నీ నేను అడ్వకేట్స్ వెల్‌ఫేర్‌ని దృష్టిలో పెట్టుకొని ఇంకా చేయాలనుకుంటున్నాను బెటర్‌మెంట్. నాకు ఓటేసి ఒకవేళ కూకట్పల్లి కోర్ట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్స్ నన్ను ఆ పొజిషన్‌లో పెడితే డెఫినిట్‌గా వాళ్ళ వెల్‌ఫేర్ గురించే ఆలోచిస్తానండి. అండ్ దట్ ఈస్ పారమౌంట్. ఇంకా దానికంటే వేరేదేం లేదండి. ఓకే. సార్, ఫైనల్‌గా చెప్పండి. ఈ డిపార్ట్మెంట్‌లోకి వచ్చే వాళ్ళకి కొంతమంది అమ్మాయిలు రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇంకో క్వెషన్ ఏంటంటే, ఒకవైపు ప్రొఫెషనల్, ఒక పర్సనల్ లైఫ్, ఈ 2 ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మీరు నడుపుతున్నారా? అవునండి. ఎందుకంటే మీ కోర్టు బ్యాలెన్స్. మీకు ట్రూ. దీనికి క్లయింట్లందరికీ ఎప్పుడొస్తారో తెలీదు. అవును. నైట్ కూడా కొంచెం డిస్కషన్ ఫైల్స్ మాట్లాడుతూ ఉంటది. ఎర్లీ మార్నింగ్ ఉంటది. పర్సనల్ లైఫ్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదా? టఫ్ జాబేనండి, కాదని చెప్పను. బట్ ఇది చాలా ప్యాషన్ ఉన్న వాళ్ళే ఈ ప్రొఫెషన్‌లో రావాలని ఇప్పుడు అప్‌కమింగ్ అడ్వకేట్స్‌కి కూడా చెప్తాను. ఇది ఓన్లీ మీరు రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ప్రొఫెషన్‌లోకి అయితే దిస్ ఈజ్ నాట్ ది కరెక్ట్ ప్రొఫెషన్. యెస్, ఫ్యామిలీ అంటే నేను ఫ్యామిలీకి కూడా మాక్సిమం ఒక టైం సెట్ చేసుకుంటానండి నేను కూడా క్లయింట్స్‌కి. ఆ టైం స్పాన్‌లో వాళ్ళ టైంని 100% వాళ్ళకే కేటాయిస్తాను. నా ఫ్యామిలీ టైంని 100% నేను ఫ్యామిలీకి ఇస్తానండి. అది కొంచెం షెడ్యూల్ ప్రాపర్‌గా చేసుకోగలిగితే ఉమెన్ ప్రొఫెషన్‌ని, ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఓకే. మహిళా అడ్వకేట్లు ఖచ్చితంగా రండి. పేదవాడికి న్యాయం చేయాలంటే ఇది బెస్ట్ ప్రొఫెషన్ అంటున్నారు కృష్ణవేణి గారు. కానీ డబ్బులు సంపాదించాలి కాకుండా ఒక ప్యాషన్‌గా రండి. ఖచ్చితంగా క్లయింట్స్ మీకు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారంటూ కృష్ణవేణి గారు చెప్తున్నారు. ఇది కృష్ణవేణి గారితో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.